విటమిన్ డి డెఫిషియన్సీ గురించి తెలుసుకుందాం. సో ఇది చాలా కామన్గా వింటున్నాము. సో ఎవరికి విటమిన్ డి తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయంటే ఎవరైతే డార్క్ స్కిన్ ఉంటుందో, ఆర్ 65 years ఏజ్ కంటే ఎక్కువ ఉంటారో, ఆర్ ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఎలా తెలుసుకోవాలి? బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకి ఈ విటమిన్ డి వాల్యూస్ 30 to 100 units ఉంటే నార్మల్గా ఉన్నట్టు, అంతకంటే తక్కువ ఉంటే 20 వరకు ఉంటే ఇన్సఫిషియంట్ అంటాం, 20 కంటే ఇంకా తక్కువ ఉంటే బాగా డెఫిషియన్సీ ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు ఈ డెఫిషియన్సీ ఉందని మాకు ఎలా తెలుస్తుంది పేషెంట్స్ నుంచి? సో మనం ఏమనుకుంటాం, కామన్గా బాడీ పెయిన్స్ తోటో బోన్ పెయిన్స్ తోటో వచ్చినప్పుడు మాకు తెలుస్తుందని అనుకుంటున్నాం. కానీ విటమిన్ డి బాడీలోని డిఫరెంట్ సిస్టమ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కొంతమంది షిజోప్రీనియా తోటి రావచ్చు, అంటే బ్రెయిన్లో కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. కొంతమంది హార్ట్లో చేంజెస్ తోటి రావచ్చు, ఆర్ కొంతమందికి డయాబెటీస్ కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంది విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల. అండ్ ఇంకొంతమంది లేడీస్ ఇన్ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడం కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే హార్మోనల్ సిస్టమ్ని కూడా ఈ విటమిన్ డి ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి వచ్చినప్పుడు మేము ఈ టెస్ట్ చేయడం, వాళ్ళని గుర్తించడం, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం. సో ట్రీట్మెంట్లో ఫస్ట్ వాళ్ళకి ఎండకి ఒక 1 hour ఎక్స్పోజ్ అవ్వమని చెప్తాం. సో ఏ టైంలో, అది కూడా వెరీ ఇంపార్టెంట్, మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 లోపల ఎండ మాత్రమే 1 hour ఎక్స్పోజ్ అయితే అప్పుడు సఫిషియంట్ విటమిన్ డి అందే అవకాశం ఉంటుంది. అండ్ దీంతో పాటు వాళ్ళకి మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లాగా విటమిన్ డి 60,000 units షార్ట్స్ లాగా ఇస్తామన్నమాట. ఇవి వారానికి ఒకటి చొప్పున తీసుకోవాలి, అలాగా 12 వారాల పాటు తీసుకోవాలి కంప్లీట్ ట్రీట్మెంట్. ఆ తర్వాత మెయింటెనెన్స్ డోసెస్ ఇస్తాం, టాబ్లెట్ ఫామ్లో కూడా ఉంటాయి. ఇవి కూడా వారానికి ఒకటి చొప్పున 12 weeks పాటు ఇస్తామన్నమాట డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి. అండ్ విటమిన్ డి కొన్ని ఫుడ్స్లో కూడా ఉందండి, ఫిష్లోను, లివర్లోను, అండ్ ఎగ్ యోక్లో కూడా ఉంది. సో వీటితో కూడా కొంతవరకు డెఫిషియన్సీ కవర్ అప్ అవుతుంది. సో ఇవ్వండి విటమిన్ డి విషయాలు. సో ఇప్పుడు తెలుసుకున్నాం కదా, విటమిన్ డి డెఫిషియన్సీ రాకుండా మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.